ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 16 ఏప్రిల్ నుండి 22 ఏప్రిల్ వరకు ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు గత వారానికి ఈ వారానికి పెద్దగా మార్పు లేదు. మనస్సు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. అనుకోని అతిథులు మీరు కలవటం, ఎక్కడో కలిసినటువంటి చిన్ననాటి స్నేహితులను కూడా కలవటం, తద్వారా వారి ద్వారా కొన్ని సలహాలు మీకు లభించటం, తద్వారా మీరు పురోభివృద్ధిలో మీ యొక్క ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ పురోభివృద్ధిలో వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఇక నూతన వ్యాపారాలలో ప్రవేశం చేద్దామని అందుకు స్నేహితులు కానీ శ్రేయోభిలాషుల యొక్క సలహాలు కూడా మీకు లభించేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ పనికిరాదు సుమ. ఆరోగ్య విషయంలోనే చిన్న చిన్న చికాకులు ఏర్పడేటువంటి బాధించేటువంటి అవకాశం, వాహనాలు నడిపే సమయంలో కూడా తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా ప్రభుత్వ పరంగా కానీ లేదా యాజమాన్యపరంగా కానీ మీకు రావాల్సినటువంటి లబ్ధి కాస్త ఆలస్యంగానైనా కూడా మీకు లభించే అవకాశం కనపడుతోంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉద్యోగం కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా కొద్దిగా ఆలస్యంగానైనా అనగా మీ ఉద్యోగం మీకు చక్కగా లభిస్తుంది అనేటువంటి ఒక భరోసా మాత్రం మీకు ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు కాస్త మానసిక శారీరక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. అయినా కానీ ఒక చక్కని దృఢ నిశ్చయంతో మీరేమిటో నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో చక్కగా ముందుకు వెళతారు. తద్వారా పేరు ప్రతిష్ట లభిస్తుంది. ఈ పేరు ప్రతిష్ట భవిష్యత్తుకు మీకు లాభించే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. అనవసరమైనటువంటి ఊహాల్లోహాల్లో లోకాల్లో విహరించకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకండి. అలాగే శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం సర్వదా మీకు రక్షిస్తుంది. మేడి చెట్టుకు ప్రదక్షిణం చేయండి. అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా తొందరపడి పరుషంగా ఎవరితో మాట్లాడకండి. అన్నీ తమకు తెలుసు అనేటువంటి భావాన్ని కాస్త పక్కకు పెట్టండి. ఎదుటి వాళ్ళు చక్కగా మాట్లాడుతున్నారు కదా అంచేత మీకు విపరీతమైనటువంటి విలువ ఇస్తున్నారనో లేక మీ యొక్క ఆధిపత్యాన్ని కానీ మీ యొక్క అధికారాన్ని ఒప్పుకుంటున్నారనేటువంటి ఆ భావంలో ఉండకూడదు. అలాంటి భావంలో మీరు ఎదుటివారి యొక్క మనస్సును గాయపరిచే విధంగా ప్రవర్తించేటువంటి అవకాశం కూడా ఉంది కనుక అలాంటి విషయాలలో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాల కోసమై ఏదైనా కొత్త వ్యాపారంలో ప్రవేశించాలనే ఆలోచనలు కూడా రావచ్చు కనుక శ్రేయోభిలాష సలహా కానీ మీ ఆత్మ విమర్శ కానీ మరొక్కసారి చేసుకోవాలి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కూడా అనవసరమైనటువంటి చిన్న చిన్న వివాదాలను పెద్దగా మారకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒక రకమైనటువంటి శారీరక మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. మీ యొక్క మనస్తత్వాన్ని మీలో ఉండేటువంటి అభిప్రాయాలను ఎదుటివారు గమనించి వాటిని సొమ్ము చేసుకోవాలని తద్వారా కొంత వాళ్ళు ఉపయోగించుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు. అందులో కాస్త స్తోత్రం చేయగానే మీరు పొంగిపోవటాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలో కూడా కాస్త ఆలోచించి ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ముఖ్యంగా
విద్యార్థులు కూడా విద్యా విషయాలలో తగు శ్రద్ధలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ వారం అంతా కూడా ప్రతి విషయానికి కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. రాహు స్తోత్రాన్ని చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మిథున రాశి. మిథున రాశి వాళ్లకు ఈ వారం చక్కగా అనుకూలంగా ఉంది. రావాల్సినటువంటి ధనం కానీ లేదా రావాల్సినటువంటి ఏదేని ఒక చక్కని పురస్కారం కానీ ఇలాంటి గౌరవప్రదమైనటువంటి కొన్ని విషయాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక స్థానం అధిగమించేటువంటి అవకాశం ఉంది. అయితే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ ఉద్యోగంలో సహోద్యోగులతో కానీ తొందరపడి అనవసరంగా పరుషంగా మాట్లాడకూడదని, తొందరపాటు ఉండకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ధనాన్ని అనాలోచితంగా వృధాగా ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఉద్యోగం కోసమై చేసేటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక శుభవార్త వినేటువంటి అవకాశం ఉంది. తమ యొక్క సంతానం యొక్క పురోభివృద్ధి, తమ యొక్క సంతానం యొక్క అభివృద్ధి ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి చక్కని సంతోషాన్ని, చక్కని సంతృప్తినిచ్చే విధంగా ఉంటుంది ఈ వారం. అంతేకాకుండా ముఖ్యంగా విద్యార్థులు చక్కగా మీ ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి. పోటీ పరీక్షల్లో కానీ లేదా ఇతరత్రా మీకు కావలసినటువంటి కొన్ని ప్రయోజనాలు మీకు లభించే అవకాశం కనపడుతోంది. ఇక స్త్రీలకు వివాహ విషయాలలో చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా పురోభివృద్ధి కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా దాదాపుగా అనుకూలంగా ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు సూర్యాష్టకం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. బృహస్పతి స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా శుభ ఫలితాలే కనపడుతున్నాయి. ప్రతి విషయానికి తొందరపడి నిర్ణయం తీసుకోకండి. శుభం జరుగుతుంది. అధిక సంతోషంతో అనవసరమైనటువంటి తొందరపడి కాస్త మాట్లాడటం కానీ లేదా తొందరపడి క్షణిక నిర్ణయాలు తీసుకోకూడదని, అంతేకాకుండా క్షణికావేశం కూడా పనికిరాదు. మరొక విషయం ఏమిటంటే జీవిత భాగస్వామితో కూడా మాట్లాడే సమయాలలో అనవసరంగా ఎటువారి యొక్క మనస్సును గాయపరచకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా అంతేకాకుండా వ్యాపారాలలో మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే గతంలో చేసి వాటిని ఆపేశారో ఆ విషయంలో కూడా మరొక అడుగు పురోభివృద్ధి చెందేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక ఉద్యోగస్తుల్లో కూడా ముఖ్యంగా పని ఒత్తిడి పెరిగినా కానీ దానికి తగినటువంటి యాజమాన్యం ద్వారా కానీ సహోద్యోగుల ద్వారా కానీ తగినటువంటి సహాయ సహకారాలు మీకు లభించేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూల ఫలితాలు పొందేటువంటి అవకాశం చక్కగా ఉంది, విశేషంగా ఉంది. కానీ సహవాస దోషాలే మిమ్మల్ని కాస్త ఇబ్బంది పాలు చేయవచ్చు కనుక సమయాన్ని వృధా చేయకుండా సహవాస దోషాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో స్వల్పమైనటువంటి చిన్న చిన్న సమస్యలతో ఔషధ సేవనను మాత్రం తప్పకపోవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. కేతు స్తోత్రాన్ని కూడా మరవకూడదు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అన్ని విధాలా మిమ్మల్ని రక్షిస్తోంది. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం కాస్త మీరు ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా, ఎంత శాంతంగా ఉండాలనుకున్నా ఏదో విధంగా ఏదో ఒక సమయంలో కాస్త ఆవేశపడేటువంటి అవకాశం కనపడుతోంది. ఎయిటివారు ఏదో తమల్ని మోసం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడుతుంది. తద్వారా ప్రతి వాళ్లను కూడా కాస్త పరీక్షించి చూసేటువంటి ఒక అలవాటు ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న వస్తువులని, విలువైన వస్తువులను కూడా అతి జాగ్రత్త వల్ల భద్రపరచడం, సమయానికి మీకు అవి లభ్యం కాకపోవడం, ఈ రకమైన
అద్భుతమైన అవస్థ కనపడుతోంది. ఏదేని బంగారం కానీ సువర్ణ ఆభరణాలు కానీ లేదా విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆ కొనుగోలు విషయంలో కూడా కాస్త అనాలోచితంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి లేదా ఏదేని ఎలర్జీ కాస్త బాధించే అవకాశం ఉంది. ఇక వివాహ విషయాలలో, వివాహ సంబంధాల విషయాలలో కాస్త ఎక్కువగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి. కొన్ని విషయాలలో మీ యొక్క సహనానికి 1-2 పరిస్థితులలో సహనానికి ఒక పరీక్ష కానీ, మీ సహనానికే సహనంగా ఉండాల్సిన పరిస్థితి కానీ అట్లాంటి పరిస్థితి కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు దాదాపుగా ఈ వారం కాస్త ఓపిక మాత్రం అవసరమని చెప్పవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గత వారం చెప్పినట్టుగానే రాహుకేతు స్తోత్రాలని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. ఇంకా ప్రతిరోజు కూడా వీలైతే ఏదేని దేవీ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. నూతన పరిచయాలు కానీ స్నేహాలు కానీ కొంతవరకు లాభించవచ్చు. కొంతవరకు మీ యొక్క ఉద్యోగ ధర్మంలో కానీ జీవిత గమనంలో కానీ కాస్త ఒక తోడు, ఒక రకమైనటువంటి ప్రోత్సాహం లభించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇక ఉదర సంబంధమైన సమస్యలు కానీ తల్లితో కానీ లేదా తల్లి తరఫు బంధువులతో కానీ తరచుగా ఏదేని ఒక రకమైనటువంటి చిన్న మనస్పర్ధలు కానీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక జీవిత భాగస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి సహకారాలు లభించవచ్చు. నూతనమైనటువంటి ఒక గృహాన్ని కొనుగోలు చేయటము, గృహ నిర్మాణం కోసము కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి కొన్ని ఆలోచనలు ఏర్పడవచ్చు. దానికోసం కుటుంబ సభ్యులంతా కూడా ఒకటిగా కూర్చొని విచారించే అవకాశం కూడా ఈ వారం కనపడుతుంది. ఇక ప్రయాణాల్లో కాస్త విలువైనటువంటి డాక్యుమెంట్స్ని తగు జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతి కూడా లభించేటువంటి అవకాశం ఉంది, లేదా పదోన్నతి రావచ్చు అనేటువంటి ఒక శుభవార్త కూడా మీకు లభించవచ్చు. స్థానచలనం కూడా కనపడుతుంది. ఆ స్థానచలనం మీరు కోరుకున్నటువంటి స్థానానికి లభించవచ్చు. విద్యార్థులకు చక్కగా ఉంది, చక్కగా కృషి చేయండి, అనుకూల ఫలితాలు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు యథావిధిగా శనేశ్వర ధ్యానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. తద్వారా చక్కని అనుకూల ఫలితాలు పొందుతారు. సుదర్శన స్తోత్రం వల్ల అనేకమైనటువంటి అరిష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం కనపడుతుంది. తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సమస్యలు ఎదురైనా కానీ తెలివితేటలతో చక్కని చాకచక్యంతో వాటిని పరిష్కరించుకునే అవకాశం కనపడుతుంది. గతంలో మీకు ఏర్పడినటువంటి కొన్ని అనుభవాలు, గతంలో మీకు ఎదురైనటువంటి కొన్ని అడ్డంకులు, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఏ విధంగా మీరు ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే విమర్శించారో వాళ్ళే మీ సహాయానికి, సహకారానికి కానీ మీ సలహా కోసం కానీ మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే కాస్త పనులు మాత్రం కాస్త నెమ్మదిగా కాస్త ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. పనులు పూర్తవుతాయి కానీ కాస్త సమయం పట్టేటువంటి అవకాశమే ఈ వారం కనపడుతుంది. ఇక నూతన వ్యాపారాల కోసమై ఉద్యోగంతో పాటు మరొక ఏదైనా ఒక వ్యాపారం, అదనపు ఒక ఆదాయం కావాలి కుటుంబంలో అనేటువంటి ఆలోచన రావడం, అందుకు కొన్ని వనరుల కోసం మీరు ప్రయత్నాలు చేయటం ఇవి కనపడుతోంది. ఇక జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి అనేకమైనటువంటి చిన్న అంశాల విషయాలలో, చిన్న అభిప్రాయాల విషయాలలో కూడా తగిన విధంగా మీరు సామరస్యంగా వాటిని మీ యొక్క తెలివితేటలతో, చాకచక్యంతో మీ యొక్క ఆధీనంలోకి పరిస్థితులను, మీ ఆ యొక్క వ్యవహారాన్ని తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. విద్యార్థులు మాత్రం కాస్త ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం మాత్రం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా చంద్రుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని, అంగారకుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం కాస్త శారీరకమైనటువంటి, మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఎముకలు కానీ లేదా ఏదైనా ఒక సమస్య, నరాలకు సంబంధించిన చిన్న సమస్యలు కానీ, శారీరకమైనటువంటి ఈ బాధలు ఏర్పడేటువంటి అవకాశాలు లేకపోలేదు.
అయితే మనస్సు మాత్రం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. ఏదైనా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పనిని సాధించాలనేటువంటి ఆ దిశగా పురోభివృద్ధి చెందుతారు. సమాజంలో ఉండేటువంటి కొన్ని విశేషమైనటువంటి కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు లాభించేటువంటి అవకాశం కనపడుతుంది. నూతన విద్యలలో మీరు చేసేటువంటి ప్రయత్నాలలో కూడా చక్కని పురోభివృద్ధి కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగం రావచ్చు, కానీ ఉద్యోగంలో చేరినా కానీ అనవసరంగా ఈ ఉద్యోగంలో చేరానే అనేటువంటి భావన కూడా వెంటనే ఏర్పడుతుంది. కాస్త ఓపిక అవసరం, కాస్త శ్రద్ధ అవసరం. తద్వారా భవిష్యత్తులో మేలు జరిగే అవకాశం ఉంది కనుక భవిష్యత్తుకు కావలసినటువంటి చక్కని ఒక పునాదిని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ఆవేశంతో, అనవసరమైనటువంటి ఆ తొందరపాటుతో మీకే మీరు అరిష్టాలకు స్వాగతం పలకకూడదు. ఇక మతిమరుపు విపరీతంగా పెరగవచ్చు. ఇక విలువైనటువంటి వస్తువులను తగు విధంగా భద్రపరచుకోవాలి. ఒక విశేష కార్యాన్ని నిర్వర్తించడంలో మీరే సమర్థులు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. తద్వారా మీ యొక్క తోటి వారు కూడా తెలుసుకొని ఆ బాధ్యతను మీకు అప్పగించే అవకాశం ఉంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. శమీ వృక్షానికి సేవ చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం శత్రువులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. శత్రువులపై ఏదో విధంగా తెలివిగా శత్రువులను మీ ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థుల యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. మీకు కాస్త మీరు పరిశ్రమ చేసినట్లయితే మీలో ఏర్పడినటువంటి భావాలు, మీలో ఏర్పడినటువంటి కొన్ని ఆలోచనల వల్ల చక్కని అనుకూల ఫలితాలు ఏర్పడే అవకాశమే కనపడుతోంది. ఇక సమయానికి తగినట్టు విధంగా ఆలోచించడం కూడా మీకు ఈ వారం ఉండేటువంటి అనుకూల వాతావరణం. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని ఒక యూనివర్సిటీస్లో కానీ లేదా మీరు కోరుకుంటున్నటువంటి కోర్సెస్లో కానీ ప్రవేశం కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి కావలసినటువంటి ఒక మార్గం కూడా, ఒక చక్కని శ్రేయోభిలాషుల యొక్క అమృత హస్తం కూడా మీకు లభించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. అంతేకాకుండా ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు కాస్త కృషి చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక వివాహ సంబంధాల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా వారాంతంలో ఒక శుభవార్త వినేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రయాణాలలో మాత్రం, వాహనాలు నడిపే సమయంలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ గతంలో ఏర్పడినటువంటి కొన్ని సమస్యలకు చక్కని పరిష్కార మార్గం లభిస్తుంది. చక్కని సహృద్భావ వాతావరణం కూడా ఏర్పడే అవకాశం కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర ధ్యానంతో పాటు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల వాతావరణంలో చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఆ ఉత్సాహంలో, ఉల్లాసంలో, మానసికమైనటువంటి ఆ సంతోషంలో ధనం మాత్రం కాస్త ఆలోచించకుండా ఖర్చు చేసేటువంటి అవకాశం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా నూతన విద్యల కోసమే మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ముఖ్యంగా కళాపరమైనటువంటి, కళా సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగాల కోసం కానీ, విశేషమైనటువంటి ఉన్నత విద్య కోసం కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా చక్కని పురోభివృద్ధి, చక్కని యూనివర్సిటీస్లో మీకు ప్రవేశం లభించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సిన లబ్ధి మీకు చెందుతుంది. ముఖ్యంగా గణిత సంబంధమైన అకౌంట్స్, సిఏ ఇలాంటి విద్యల కోసమే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. ఇక ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ధనం విషయంలో, ట్యాక్స్ల విషయంలో అశ్రద్ధ మాత్రం పనికిరాదు. జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా చక్కని సంబంధాలు ఉంటాయి. అంతేకాకుండా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసమే ప్రయత్నం చేస్తున్నారో అందులో కూడా చక్కని పురోభివృద్ధి కనపడుతోంది. తండ్రి గారి యొక్క ఆస్తులు కానీ, తండ్రి గారి తరఫున లభించేటువంటి కొంత లబ్ధి కానీ ఇదంతా కూడా మీకు అనుకూలంగా ఉంది, చక్కగా లభించవచ్చు. ఇక భవిష్యత్ కార్యాచరణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు, మీరు చేసేటువంటి రచన అదంతా కూడా చక్కని అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. చక్కగా కృషి చేయండి. తద్వారా చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇక
విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి ప్రయత్నాల్లో కూడా ఒక పురోభివృద్ధి ముందడుగు పడేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అనుకూలంగా కనపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కోసం ఏదేని దేవీ ఆలయంలో ప్రసాద వితరణ చేయండి. అంగారక స్తోత్రము, సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం దాదాపుగా ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకునే ముందు కొన్ని సమస్యలకి మీరే సరి అయినటువంటి సమస్యకు పరిష్కారం చెప్పగలరు అనేటువంటి ఒక పేరు ప్రతిష్ట వస్తుంది. తద్వారా మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా, ఒక పెద్ద మనిషిగా మిమ్మల్ని వాళ్ళు పిలిచేటువంటి అవకాశం, తద్వారా కాస్త మానసికమైనటువంటి సంతోషము, ఆ హోదా ఇవన్నీ కూడా మీరు అనుభవించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతుంది. చర్మ సంబంధమైనటువంటి ఇబ్బంది కానీ, ఎలర్జీ కానీ కాస్త మిమ్మల్ని బాధించవచ్చు. ఆరోగ్యం మధ్య మధ్యలో కాస్త ఇబ్బంది పెడుతుంది. ఆర్థికంగా పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. మాట సౌమ్యంగా, జనాకర్షణ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సోదరులతో కూడా చక్కని సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఒక వివాదాస్పదమైనటువంటి ఒక ఆస్తిని చక్కగా పరిష్కార మార్గంలో, మధ్య మార్గంలో చక్కని సమన్వయంతో దాన్ని మీరు పరిష్కరించుకునేటువంటి అవకాశం కూడా ఈ వారం కనపడుతోంది. తీర్థయాత్రలు చేయడమో, విశేషమైనటువంటి ఒక దేవతా స్థలాన్ని సందర్శించడమో ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఇక విద్యార్థులు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శుక్ర ధ్యానము, అలాగే అంగారక స్తోత్రం ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. మీనరాశి. మీనరాశి వాళ్ళకు కూడా ఈ వారం చాలా వరకు దాదాపుగా అనుకూలంగా ఉంటుంది. విశేషమైనటువంటి మానసికమైన ఉత్సాహం, ఏదో కొత్త ఆలోచనలు, నూతనమైనటువంటి కార్యాచరణ కోసం కొన్ని ఆలోచనలు, మనసు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం, కళాత్మకమైనటువంటి ప్రవేశం లభించడం, కవులకు కళాకారులకి చక్కని సన్మానాలు ఏర్పడడం, లేదా కళాపరమైనటువంటి ప్రవేశం ఏర్పడడం, మీకు తెలియకుండానే మీలో ఒక రకమైనటువంటి సాహిత్య ప్రతిభ ఏర్పడడం ఇవన్నీ కూడా ఈ వారం కనపడుతూ ఉన్నాయి. వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు చక్కగా కుదిరేటువంటి అవకాశం కనపడుతుంది. తాము కోరుకున్నటువంటి విషయంలో, తాము కోరుకున్నటువంటి వ్యక్తితో కానీ చక్కని పెద్దల అంగీకారం చేత చక్కని ఒక సంతోషకరమైనటువంటి వార్తనే మీరు వినేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక విలాసాలపైన, విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయటం పైన మనస్సు ఆసక్తి ఉంటుంది. కళాకారులకి నూతన అవకాశాలు కూడా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. శత్రువులపై మీరు ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. కుటుంబంలో కూడా మీ యొక్క సలహాను, మీ యొక్క ప్రతిభను గుర్తించేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా విదేశ ప్రయత్నాలలో, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అక్కడ అదే ప్రదేశంలో మరొక ప్రదేశానికి స్థానచలనం కానీ, లేదా ఉన్నటువంటి ఉద్యోగంలో పురోభివృద్ధి కానీ ఏర్పడవచ్చు. కానీ ఉద్యోగంలో, వ్యాపారంలో కాస్త ఒక రకమైనటువంటి వాయిదా వేసేటువంటి తత్వం, పోస్ట్పోన్ చేసేటువంటి పరిస్థితులు ఇవి కాస్త ప్రధాన శత్రువు అని, ఇలాంటి పరిస్థితులను కాస్త వాటిని అధిగమించినట్లయితే ఇంకా ఉత్తమ ఫలితాలు మీకు పొందుతారు. తద్వారా అనేకమైనటువంటి చక్కని పేరు ప్రతిష్ట లభించవచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శుక్రధ్యానము, కేతుధ్యానము, శనేశ్వర స్తోత్రం ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి నా స్థాయి మేరకు ఫలితాలు తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొంది చక్కని ఆలోచనలతో, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలతో సాధ్యమైనంత వరకు సాటివాడికి కాస్తైనా సహాయం చేస్తూ, వృక్షాలకు సేవ చేస్తూ చక్కగా హాయిగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఈ వారమంతా కూడా గడపాలని పరమాత్మని ప్రార్థన చేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.